సో ప్రాబ్లం నెంబర్ 15 లో మనకి ఏం చెప్తున్నాడంటేనమ్మా, టోటల్ గా కాస్ట్ అక్కడ ఇక్కడ ఫైనాన్షియల్ వైబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఫైనాన్షియల్ వైబిలిటీ ఇస్ నథింగ్ బట్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో క్యాష్ అవుట్ ఫ్లోస్, ఫస్ట్ క్యాష్ అవుట్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాష్ అవుట్ ఫ్లోస్ ఏమున్నాయమ్మా? కాస్ట్ 35 lakhs సార్, కంప్యూటర్ సిస్టమ్. పర్చేజ్ కాస్ట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఎంత? 35 lakhs. 5 lakhs. ఓకే, నెక్స్ట్ ఇంకా అవుట్ ఫ్లోస్ ఇక్కడ మనకి 0 year లో ఈ డ్రాయింగ్స్, ఫర్నిచర్ ఇవన్నీ అమ్మేస్తే, ఎక్విప్మెంట్, ఆఫీస్ ఎక్విప్మెంట్ అదంతా అమ్మేస్తే కనుక ఎంత రిలీజ్ అవుతుంది అంటున్నాడమ్మా? 9 lakhs సార్. ఆఫీస్ ఎక్విప్మెంట్, డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా అమ్మేస్తే మనకి 9 lakhs రియలైజ్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఇది ఇన్ఫ్లో అవుతుంది. సో నెట్ అవుట్ ఫ్లో ఎంత? నెట్ క్యాష్ అవుట్ ఫ్లో 26 lakhs. ఎంతమ్మా? 26 lakhs. అవును, మరి 9 lakhs కి అమ్మేస్తున్నాం కదా ఆఫీస్ ఎక్విప్మెంట్, డ్రాయింగ్స్, ఆల్రెడీ యూజ్డ్ అసెట్స్ ని. మరి దాని మీద ట్యాక్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? ట్యాక్స్ ఫ్రీ అని చెప్పాడు సార్. సో ట్యాక్స్ ఫ్రీ అని చెప్పాడు కాబట్టి ట్యాక్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి 26 lakhs నెట్ క్యాష్ అవుట్ ఫ్లో అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఒకవేళ ట్యాక్స్ ఉంటే కనుక మనం ఏం చేయాలి? ఆ ట్యాక్స్ కూడా ఇక్కడ అవుట్ ఫ్లో కింద కన్సిడర్ చేయాలమ్మా, అంతేనా? ఎస్ సార్. రైట్. క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఏమున్నాయి? బెనిఫిట్ 12 lakh per annum వస్తుంది సార్. బెనిఫిట్ ఎంత మిగులుతుంది? రిడక్షన్ ఇన్ కాస్ట్. రిడక్షన్ ఇన్ కాస్టే కదా? ఎస్ సార్. సో డైరెక్ట్ గా మనకి మిగలడం అంటే డబ్బులు మిగలొచ్చు లేదా కాస్ట్లు తగ్గచ్చు. సో రెండు కూడా మనకి ఏమవుతాయమ్మా? ఎర్నింగ్స్ లోకే వస్తాయి. రిడక్షన్ ఇన్ ద కాస్ట్ కూడా మనకి ఎంత అవుతుందమ్మా? 12 lakhs సార్. 12 lakhs. ఓకే, రైట్. సో ఎవ్రీ ఇయర్ ఒకే అమౌంట్ వస్తుందా, మారుతుందా? ఒకటే అమౌంట్ సార్, పర్ యానం. ఎవ్రీ ఇయర్ ఒకటే అమౌంట్. ఎన్ని ఇయర్స్ అమ్మా అలాగా? 6 years సార్. 6 years. 1 2 3 4 5 6. సో ఎవ్రీ ఇయర్ 12 lakhs, అంతేనా? ఎస్ సార్. రూపీస్ ఇన్ లాక్స్ అని రాసేస్తాను. డైరెక్ట్ ఇంకా ఎల్లని కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అమ్మా. ఇక్కడ దయచేసి ఇక్కడ నెంబర్, ఫుల్ నెంబర్ వేసి ఇక్కడ ఉంటారు షార్ట్ ఫామ్ లో రాయకండి అమ్మా. నేను ఇక్కడ రాశాను కానీ ఇక్కడ మీరు ఎగ్జామ్ లో మాత్రం అలా రాయకండి. రాస్తే ఫుల్ వాల్యూస్ రాయండి, లేకపోతే ఇలా షార్ట్ ఫామ్స్ రాసుకోండి. రూపీస్ ఇన్ లాక్స్ అని చెప్పేసి 35 - 9 అని చెప్పేసి డైరెక్ట్ గా 26 వేసేసినా సరిపోతుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడమ్మా? ఆపరేషన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉన్నాయి సార్. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ లో ఏమవుతున్నాయి? మనం ఖర్చు పెట్టాల్సి వస్తుందా కంప్యూటర్ కి? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? 7 lakhs per annum. 7 lakhs, 7 lakhs, 7 lakhs, 7 lakhs, 7, 7. ఓకే, రైట్. ఇంక రూపీస్ ఇన్ లాక్స్ అని రాసాను కాబట్టి వెళ్ళకుండా రాయక్కర్లేదు. రైట్. సో ఆపరేషన్ మెయింటెనెన్స్ కాస్ట్ 7 lakhs. ఇది ఖర్చు మైనస్. ఓకే, రైట్. సో తీసేస్తే ఎంత మిగులుతుందమ్మా? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ 5 lakhs. ఓకే, రైట్. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఎంత? డిప్రిసియేషన్ capital expenditure in research and development would attract 100% write off for the tax purposes అని చెప్పాడమ్మా. ట్యాక్స్ పర్పస్ కోసం 100% ఒకేసారి అలౌ చేస్తారంట. అంటే ఫస్ట్ ఇయర్ లోనే మొత్తం ట్యాక్స్ అంతా కూడా సారీ డిప్రిసియేషన్ అంతా కూడా అలౌ చేస్తారంట, అంతేనమ్మా? రైట్. సో కాబట్టి ఇక్కడ డిప్రిసియేషన్ ఎంత తీసుకోవాలమ్మా? ఇక్కడ 35 ఒక ఇయర్ లోనే తీసుకోవాలమ్మా. ఓకే, రైట్. సో డిప్రిసియేషన్ తీసుకున్న తర్వాత ఏం మిగులుతుంది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత? -30. 5 lakhs. ఓకే, నెక్స్ట్ మైనస్ ట్యాక్స్. ట్యాక్స్ అట్ రేట్ ఆఫ్ 50%. ఓకే, అంటే ఇక్కడ ఎంత? 15 2.5 2.5. సో 30 లో 15 తీసేస్తే 15.
30 మైనస్ లోంచి ట్యాక్స్ 15 తీసేస్తే క్యాష్ ఇప్పుడు ట్యాక్స్ సేవింగ్ కదమ్మా, ట్యాక్స్ సేవింగ్ ని మనం ఇంట్లో కింద తీసుకోవాలమ్మా. ఎస్ సార్. ఓకే 2.5. సో ఇక్కడ మనం మళ్ళీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏం యాడ్ చేసేస్తాం, డిప్రిసియేషన్ అనేది యాడ్ చేసేస్తాం. ఇక్కడ ఎంత అవుతుందమ్మా క్యాష్ ఫ్లో? 20 lakhs. ఎంత? 20 lakhs. 20 lakhs. 2.5 2.5 ఇలా ఇన్నిసార్లు రాసుకోకుండా మనం ఏం చేయొచ్చు, 2 to 6 years అని చెప్పేసి డైరెక్ట్ గా అంతా అన్ని ఇయర్స్ ఒకటాగా ఉంది కాబట్టి 2 to 6 years అని చెప్పేసి అంతా వేసేసి మనం ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ దగ్గర ఏం తీసుకోవచ్చు, క్యాష్ లో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తారు కదమ్మా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఇచ్చాడు, సో కాబట్టి డైరెక్ట్ గా అదే తీసుకోవాలి. 0.892 0.797 ఇవే తీసుకోవాలమ్మా. ఇక్కడ 2 to 6 years కి ఈక్వల్ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి 2 to 6 years కి డైరెక్ట్ గా రాసేసి మనం కావాలనుకుంటే ఈ 2 to 6 years యొక్క యాన్యుటీ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం టోటల్ చేసి మనం తీసుకొచ్చమ్మా. ఓకే 0.797 ఇంకా 0.711 0.635 0.567 0.506 present value of the cash flows ఎంత? 17,84,000 సార్. 17.84. నెక్స్ట్ సార్ మొత్తం కలిపి చెప్పేసమ్మా. 2.5 ఈ మొత్తం కలిపితే కనుక ఈ మొత్తం కలిపితే సార్ లాస్ట్ లో సాల్వేజ్ ఉంది సార్, సాల్వేజ్ వాల్యూ సార్ ఆఫ్టర్ 6 years లో టర్మినల్ క్యాష్ లో సాల్వేజ్ వాల్యూ ఉందా? ఓకే సార్ ప్లస్ సాల్వేజ్ వాల్యూ ఇక్కడ ఎంత? 1 lakh సార్. 1 lakh. ఇక్కడ 3.5. $2.5 into 0.9797 ఎంత అవుతుందమ్మా? అయితే విడివిడిగా చెప్పేసే పని. 1,99,2,500 సార్. 1.99 1.77 1.77 1.587 1.587 1.417 ఓకే 3.5 into 0.506 1.771 1.771. ఓకే సో ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ని టోటల్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 26.375 26.375. ఓకే మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత? 26 lakhs. తీసేస్తే 37,000. సో 0.375 అంతే కదా? ఎస్ సార్. సో ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి వద్దా? చేయొచ్చు సార్. ఓకే సో ఆన్సర్ ఏంటి? యాక్సెప్టబుల్. ప్రాజెక్ట్ ఈజ్ యాక్సెప్టబుల్. ప్రాజెక్ట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఓకేనా? అర్థమైందమ్మా? ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ మనం ఎంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నామమ్మా? ఈ ప్రాజెక్ట్ లో మనం ఎంత సంపాదిస్తున్నాము? ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అని చెప్పాడమ్మా. మా ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అని చెప్పాడు 12%. అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అని చెప్పేసానంటే కనుక ఈ ప్రాజెక్ట్ లో 12% కంటే ఎక్కువ సంపాదిస్తున్నాం అంతేనా? ఇక్కడ ఎన్పివి అనేది పాజిటివ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటమ్మా? 12% డిస్కౌంట్ చేసామంటే మన రిటర్న్ అనేది అందులో 12% దగ్గర డిస్కౌంట్ చేసుకుంటూ వచ్చాం. ఎవ్రీ ఇయర్ మనం ఇన్వెస్ట్ మనకు వచ్చే అమౌంట్ ని 12% రిటర్న్స్ తో కంపేర్ చేస్తున్నాం. సో 12% కంటే ఎక్కువే మనకు మిగులుతుంది.
అంతే కదా? ఎస్ సార్. రైట్. సో 12% కంటే మనం ఎక్కువ సంపాదిస్తున్నాం. రైట్. నెక్స్ట్ సిద్ధు. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 16 అర్థమైందమ్మా సో ఫార్? Yes, sir, Advan, sir. అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 16 చదవమ్మా. Okay, sir. A chemical company is presently paying an outside firm rupees 1 per gallon to dispose of the waste resulting from its manufacturing operations at normal operating capacity. The waste is about 50,000 gallons per year. After spending 60,000 on research, the company discovered that the waste would be sold for 10 per gallon. If it was proceed further, additional processing would, however, require an investment of 6 lakhs in new equipment, which would have an estimated life of 10 years with no salvage value. Depreciation would be calculated by straight line method, except for the costs incurred in advertising 20,000 per year. No change in the present selling and administrative expenses is expected. If the new product is sold, the details of additional processing costs are follows. Variable cost rupees 5 per gallon, fixed cost 30,000 per year. In costing the new product, general administrative overheads will be allocated at the rate of 2 rupees per gallon. There will be no losses in processing, and it is assumed that total waste processed in a given year will be sold in that every year. Estimates indicate that 40,000 gallons of the product would be sold each year. The management, when confronted with the choice of disposing of the waste or processing it further and selling it, seeks your device. Which alternative would you recommend? Assume that the firm's cost of capital is 15% and it pays on an average 35% tax on its income. ఓకే, ఫర్మ్ ఎంత సంపాదించాలనుకుంటుందమ్మా ఈ ప్రాజెక్ట్ మీద? 15%, sir. సో 15% సంపాదించాలని చెప్పేసి అని అనుకుంటుంది. ఓకే, రైట్. సో అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో 15% కంటే రిటర్న్ ఎక్కువ వస్తుంటే ఆ ప్రాజెక్ట్ ని మనం ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. ఆ 15% కంటే Yes, sir. మనకి తక్కువ వస్తుంటే రిటర్న్ మనం రిజెక్ట్ చేస్తాం. అంతే కదమ్మా? అంతేనా కదా? Yes, sir. రైట్. సో ఆ 15% వస్తుందా లేదా అని చెప్పేసి మనం ఎలా చూడాలి అని చెప్పేసి అంటే ఇప్పటివరకు మనం నేర్చుకున్న మెథడ్ ప్రకారం ఎన్పివిఎం, అంతేనా? Yes, sir. నెట్ ప్రెజెంట్ వాల్యూ, ఎన్పివి. సో లెట్ us స్టార్ట్ విత్ ఎన్పివి. ఎన్పివి క్యాలిక్యులేషన్ చేద్దామమ్మా. ప్రాబ్లం నెంబర్ 16. ఓకే, రైట్. సో మనకి ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ముందు మనకి ఏం కావాలమ్మా? వినిపిస్తుందా? మా సాయి శశాంక్, మా సిద్ధు ఆఫ్ చేసమ్మా. నువ్వు చెప్పమ్మా. ప్రాబ్లమ్ చదివినప్పుడు విన్నావమ్మా? సార్ ప్రాబ్లమ్ చదివినప్పుడు విన్నావా? సార్ రైట్. సో ఇక్కడ మనకి ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక సో ఫస్ట్ మనం ఏం కావాలి? క్యాష్ అవుట్ ఫ్లోస్. క్యాష్ అవుట్ ఫ్లోస్, క్యాష్ ఇన్ ఫ్లోస్. సార్ సో ఫస్ట్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఏమున్నాయి? ఈ ప్రాబ్లం లో ఏం చెప్తున్నాడు అంటే ఏం జరుగుతుందని చెప్పేసానంటే ఇక్కడ నార్మల్ గా కెమికల్ కంపెనీ అంట ఇక్కడ ఈ వేస్ట్ ని డిస్పోజ్ చేయడానికి ఏం చేస్తున్నారంట, బయట ఫర్మ్స్ కి ఇస్తున్నారంట. ఒక్కొక్క గ్యాలన్ కి 1 రూపీ చొప్పున వాళ్ళు పే చేస్తున్నారంటమ్మా. ఓకే, సో అలా పే చేస్తున్నప్పుడు నార్మల్ గా ఆపరేటింగ్ కెపాసిటీ ఏంటంటే మన వేస్ట్ ఎంత ఉన్నదంటే 50,000 గ్యాలన్స్ పర్ ఇయర్ మనం ఇచ్చేయాల్సి వస్తుంది. అంటే బయటకి ఎంత పే చేయాల్సి వస్తుంది? 50,000 ఇంటూ 1 రూపీ అంటే 50,000 పే చేయాల్సి వస్తుందమ్మా నార్మల్ కెపాసిటీకి. ఆఫ్టర్ స్పెండింగ్ 60,000 ఆన్ రీసెర్చ్, 60,000 మనం ఖర్చు పెట్టిన తర్వాత మనకు తెలుసుకున్నది ఏంటంటే కనుక
the company discovered that the waste would be sold for 10 per gallon. మనం 10 per gallon కి మనం ఏం చేయొచ్చు అంట, ఇది అమ్ముకోవచ్చు అంట వేస్ట్ ని. ఓకే, ఇఫ్ ఇట్ వాస్ ప్రాసెస్డ్ ఫర్దర్ గా ప్రాసెస్ చేస్తే గనక, ఓకే, ఆ ఫర్దర్ ప్రాసెస్ చేస్తే గనక మనం 10 రూపీస్ per gallon అమ్ముకోవచ్చు అని చెప్పేసి అని అన్నాడమ్మా. అడిషనల్ ప్రాసెసింగ్ వుడ్ హౌఎవర్ రిక్వైర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6 lakhs. అంటే ఈ వేస్ట్ ని మనం రూపాయికి మనం డిస్పోజల్ కాస్ట్ పెట్టే బదులు మనమే ప్రాసెస్ చేసుకుంటే గనక అక్కడ మనం ఏమవుతుందంట, అక్కడ 10 రూపీస్ per gallon అమ్ముకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. దానికోసం ఒక 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పేసి అని చెప్పాడు. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ఎన్నాళ్ళు ఇది వస్తుందంట, 10 years వస్తుందంట. ఆ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసే ఎక్విప్మెంట్ దాని సాల్వేజ్ వాల్యూ ఏముండదు అన్నాడు. సో డిప్రిసియేషన్ వుడ్ బి క్యాలిక్యులేటెడ్ బై స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్పాడు. సో except for the incurred in advertising 20,000 per year, అడ్వర్టైజ్మెంట్ కు 20,000 ఖర్చు పెట్టాల్సి వస్తుందంట. ఇంక ఏమి అడిషనల్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉండవు అని చెప్పేసి అని అన్నాడు. ఇఫ్ ద న్యూ ప్రొడక్ట్ ఈస్ సోల్డ్. ఓకే, ద డీటెయిల్స్ ఆఫ్ ది అడిషనల్ ప్రాసెసింగ్ కాస్ట్ ఆర్ యాజ్ ఫాలోస్. అంటే మనకి అడిషనల్ ప్రాసెసింగ్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ ఏమో 5 రూపీస్, ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 30,000 per year మనకి ఉన్నాయంటమ్మా. In costing the new product, general administration overhead will be allocated at rupees 2 per gallon అంటున్నాడు. ఓకే, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మనకి అలొకేషన్ అనేది చేస్తాడంట. అమ్మా ఇక్కడ ఒకసారి ఇప్పటి వరకు చదివించి చూస్తే ఇక్కడ 60,000 మనం రీసెర్చ్ మీద ఆల్రెడీ స్పెండ్ చేసాం, ఇప్పుడు స్పెండ్ చేయాలా? 60,000 ఆల్రెడీ స్పెండ్ చేసాం సార్. స్పెండ్ చేసాం కాబట్టి ఈ విషయం తెలిసింది. ఏమని 10 రూపీస్ ఫర్దర్ ప్రాసెస్ చేస్తే 10 రూపీస్ అమ్ముకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఈ కాస్ట్ ని మనం కన్సిడర్ చేయాలి అవసరం లేదా? చేయాలి సార్. ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్ అవసరం లేదు సార్. ఆల్రెడీ 60,000 ఆల్రెడీ ఇంకర్డా కాదని అడిగాను కదమ్మా. ఆల్రెడీ ఇంకర్డ్ అంటే ఏ కాస్ట్ అవుతుంది? అది ప్రీవియస్ కాస్ట్ అవుతుంది. అదే సంక్ కాస్ట్ అంటారు. ఏమంటారు? సంక్ కాస్ట్. సంక్ కాస్ట్ లో మనం కన్సిడర్ చేస్తామా? నో సార్. రైట్. తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ విల్ బి అలొకేటెడ్ అట్ ద రేట్ ఆఫ్ 2 per gallon అన్నాడు. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ జనరల్ గా మనం కన్సిడర్ చేస్తామా? అలొకేటెడ్. ఈ ప్రాజెక్ట్ కోసం స్పెసిఫిక్ గా ఖర్చు పెడితే తప్ప వేరే ఎక్స్పెన్సెస్ మనం ఇలా అలొకేటెడ్ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేయొచ్చు అనుకున్నావా, చేయకూడదు అనుకున్నావా? చేయకూడదు అనుకున్నాం సార్. చేయకూడదు అనుకున్నాం కాబట్టి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఇక్కడ మనకి పనికిరాదు. దేర్ విల్ బి నో లాసెస్ ఇన్ ప్రాసెసింగ్ and it is assumed that the total waste processed in a given year will be sold in even that very year. Estimates indicate that 40,000 gallons of the product would be sold in each year అని చెప్తాను అన్నాడు. నార్మల్ కెపాసిటీ ఎంత మనకి 50,000 gallons అయితే జనరల్ గా మనం ఎంత సేల్ చేస్తామంట, ఎన్ని 40,000 అంటున్నాడు. అంటే మనం దేన్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేయాలి? 50,000 40,000? మనం టోటల్ గా ప్రోడక్ట్ ఎన్ని సేల్ చేస్తామంటే 40,000 కదా మనం సేల్ చేస్తాం అంటున్నాడు. మరి అలాంటప్పుడు అనాలిసిస్ దేని బేస్ చేసుకుని చేయాలి? 40,000. మరి ఇక్కడ ఈ ఆపరేటింగ్ కెపాసిటీ నార్మల్ కెపాసిటీ అని చెప్పేసి 50,000 ఎందుకు ఇచ్చాడు? మనకి జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడమ్మా. అర్థమైందా? రైట్. సో ఇక్కడ 40,000 per gallon మనం సేల్ చేయగలం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఇవి చేసుకోవాలి. The management would confronted with the choice of disposing the waste or processing it further and selling it. అంటే ప్రాసెస్ చేయాలా లేకపోతే ఫర్దర్ గా ప్రాసెస్ చేసి సేల్ చేయాలా లేకపోతే డిస్పోజ్ ఆఫ్ చేసేయాలా అని చెప్పేసి ఒక డౌట్ తో మిమ్మల్ని అడుగుతుంది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, రైట్. సో seeks your advice. Which alternative recommend? Cost of the capital 15%, it pays average tax of 35% of income అని అన్నాడు. సో ఇప్పుడు చెప్పమ్మా, క్యాష్ అవుట్ ఫ్లోస్ అంటే ఏమున్నాయి ఇక్కడ? వేరియబుల్ సార్, పర్చేస్. అమ్మా క్యాష్ అవుట్ ఫ్లోస్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఖర్చే ఎక్స్పెన్సెస్ ని మనం ఏం చేస్తాం? రెవెన్యూస్ లో తగ్గించేస్తాం. అవుట్ ఫ్లోస్ అంటే ఏంటి అంటే 0 year లో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిని అవుట్ ఫ్లోస్ కింద కన్సిడర్ చేస్తాం. అవుట్ ఫ్లోస్ ఎంత? పర్చేజ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ కదా. 6 lakhs. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా అవుట్ ఫ్లోస్ ఉన్నాయా? సాల్వేజ్ వాల్యూస్ కానీ ఏమైనా చెప్పాడా? అంటే ఇక్కడ ఏమీ రీప్లేస్మెంటేషన్ కాదు ఇది కాబట్టి సాల్వేజ్ వాల్యూస్ ఏమీ లేదు. తర్వాత క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయమ్మా?
క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయి? ఒక్క నిమిషం. మనం ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేయగలం అనుకున్నాం? 40,000 సార్. ఒక్కొక్క దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తే కనుక ఎంత అమ్ముకుంటాం అని చెప్పాం? 10 రూపీస్ సార్. 10 రూపీస్. సో 10 రూపీస్ కే మనం అమ్ముతాం కాబట్టి మనకి రెవెన్యూ ఎంత వస్తుంది? 4 lakhs. 4 lakhs. ఓకే, ఇప్పుడు ఈ వేస్ట్ ని మనం డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఇంత ముందు వరకు ఎంత ఖర్చు పెట్టేవాళ్ళం? 50,000 సార్. అంటే 1 రూపీ అమ్మా, 1 రూపీ per gallon. 1 rupee per gallon, yes sir. 1 రూపీ per gallon ఖర్చు పెట్టేవాళ్ళం, అంతే కదా? Yes sir. ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? మనం ఫర్దర్ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా? Yes sir, yes. మరి అలాంటప్పుడు అది కూడా సేవింగే కదా? Yes sir. సేవింగ్ ఇన్ డిస్పోజల్ కాస్ట్ ఎంత? 40,000 into 1. 1 రూపీ. అంటే టోటల్ గా మనకి ఇన్ఫ్లో ఎంత ఉంటుందమ్మా? ఫస్ట్ ఏమో సేల్ వాల్యూ ఇన్ఫ్లో అయితే రిడక్షన్ కాస్ట్ కూడా మనం ఇన్ఫ్లో కింద కన్సిడర్ చేస్తామని చెప్పుకున్నాం. టోటల్ ఎంత? 4,40,000. 4,40,000 మైనస్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయమ్మా? Expenses, వేరియబుల్ కాస్ట్ చెప్పాడు. ఏం చెప్పాడు? yes sir. 5 per gallon 5 per చెప్పేసి gallon. చెప్పాడు కదా. టోటల్ గా వేరియబుల్ కాస్ట్ ఎంత? 40,000 into 5. 2 lakhs. 2 lakhs. ఇంకేం చెప్పాడు ఖర్చులు అంటే? ఫిక్స్డ్ కాస్ట్ చెప్పాడు. Excluding ఫిక్స్డ్ కాస్ట్ ఎంత చెప్పాడమ్మా? 30,000. 30,000 అన్నాడు. ఓకే, బ్రాకెట్ లో ఇచ్చాడు ఎక్స్క్లూడింగ్ డిప్రిసియేషన్ అన్నాడు. అంటే డిప్రిసియేషన్ కూడా విడిగా మనం క్యాలిక్యులేట్ చేసుకోమని అర్థం. Yes sir. నెక్స్ట్ ఇంకేమన్నాడు? అడ్వర్టైజ్మెంట్ కాస్ట్లు ఉన్నాయా? Advertisement cost, yes sir. 20,000. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెరుగుతున్నాయి అన్నాడు. ఎంత? 20,000. 20,000. నెక్స్ట్ తీసేస్తే ఏమొస్తుందమ్మా? Profit before depreciation and tax, 1,90,000 sir. 1,90,000 వస్తుంది. సో మైనస్ డిప్రిసియేషన్ ఎంత? 60,000 sir. 6 lakhs మైనస్ 0 డివైడెడ్ బై 10 అంటే ఎంత? 60,000. స్ట్రైట్ లైన్ మెథడ్ అని వాడు చెప్పాడా? Sir, yes sir, చెప్పాడు సార్ స్ట్రైట్ లైన్ Right. సో డిప్రిసియేషన్ తీసేస్తే ఏమొస్తుందమ్మా? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 1,30,000 ఓకే, మైనస్ ట్యాక్స్ at the rate of 35% sir. ఓకే, ఎంత? 45,500. 45,500 తీసేస్తే 84,500. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంతమ్మా? 84,500. 84,500. రైట్. మరి దీనికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? Depreciation డిప్రిసియేషన్ ఎంత? 60,000. రైట్. సో క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 1,44,500. 1,44,500 అంతే కదమ్మా? Yes sir. రైట్. ఇది ఎన్నాళ్ళు వస్తుందమ్మా? ఇదా సార్? ఇది ఎన్నాళ్ళు వస్తుంది? ఎన్ని ఇయర్స్ ఈ ప్రాజెక్ట్? 10 years sir. రైట్. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది ఇదే క్యాష్ ఫ్లోస్ కదా, ఎన్ని ఇయర్స్ వస్తుంది అంటే 1 to 10 years. 10 years, yes sir. ఈ ఇయర్స్ 1 to 10 years క్యాష్ ఫ్లోస్ ఎంత? 1,44,500 అంతే కదా? సో మరి ప్రెసెంట్ వాల్యూ 1 to 10 years అంటున్నాం కాబట్టి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తీసుకోవాలా, యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకోవాలా? Annuity. యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకోవాలి. యాన్యుటీ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్? At the rate of 15% sir. Fund cost. కంపెనీ ఎంత చేద్దాం అనుకుంటుంది? ఎంత డిజైర్ రేట్ ఉంది? 15% కాబట్టి ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత? 15%. యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే 15% దాని యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఏం చేయాలి? డిస్కౌంట్ చేసి ఆ డిస్కౌంట్ వాల్యూని మనం ఏం చేయాల్సి టోటల్ చేయాలి 10 years కి. ఎంత అవుతుందమ్మా? చేస్తాం. 5.018 sir. 5.018. ఓకే. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ద యాన్యుటీ ఫ్యాక్టర్ ఇంటూ క్యాష్ ఫ్లోస్ ఎంత? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 7,25,101 sir. 7,25,101. 25,101. ఓకే. సో ఇక్కడ ఇందులోంచి ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్
సో దీనిలోంచి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ తీసేస్తే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత 6 lakhs. 6 lakhs తీసేస్తే 1,25,101. ఇది ఎన్పివి. ఎన్పివి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? Positive. సో ఎన్పివి పాజిటివ్ ఉంటే ప్రాజెక్ట్ ఏం చేయాలి? Accept చేయొచ్చు. ఓకే, సో మనం కంపెనీకి ఏం సజెస్ట్ చేస్తామమ్మా? కంపెనీ షుడ్ ఫర్దర్ ప్రాసెస్ waste, so rather than dispose of. సార్ అది జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కన్సిడర్ చేయకూడదు సార్. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ అలొకేటెడ్ కదమ్మా. సార్ అలొకేటెడ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇంకర్డ్ అని అర్థం. ఈ ప్రాజెక్ట్ కి సెపరేట్ గా మనకి ఏమైనా ఇంకర్ అవుతున్నట్లయితే దాన్ని కన్సిడర్ చేయాలి, కానీ ఈ ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా మనం అది ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. దాన్ని తీసుకొచ్చి అలొకేషన్ చేస్తున్నంత మాత్రం అలొకేషన్ ఓవర్ హెడ్ ఇప్పుడు కూడా మనం కన్సిడర్ చేయమని స్టార్టింగ్ లో ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం అమ్మా, గుర్తుందా? ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ చెప్పినప్పుడు మనం కొన్ని ఆస్పెక్ట్స్ గురించి నేర్చుకున్నాం చూసారా, కొన్ని వర్డింగ్స్ నేర్చుకున్నాం కదమ్మా. అక్కడ సమ్ కాస్ట్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ లాంటివి అలొకేటెడ్ ఉంటే కనుక అలొకేటెడ్ ఓవర్ హెడ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్పెసిఫిక్ ఏమైనా ఖర్చు పడుతుంటే కనుక వాటిని మాత్రమే మనం ఏం చేయాలంటే కన్సిడర్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకుందాం అమ్మా. గుర్తుందమ్మా? గుర్తొచ్చిందమ్మా? నెక్స్ట్ నిర్మల్, అర్థమైందమ్మా? Yes, sir. డౌట్ ఉందా? No, sir. రైట్. సో మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? Yes, sir. ప్రాబ్లం నెంబర్ 17. చదువు. A product is currently manufactured on a plant that is not fully depreciated for tax purpose and has a book value of 60,000. It is brought for 1,20,000 6 years ago. The cost per unit of the product is rupees. Sir, akkada print padlega sir. Is in rupees. It's as under. Okay. Direct cost 24, indirect labor 8, other variable overhead 16, fixed overhead 16, total 64. 1,000 units are normally produced. It is expected that the old machine can be used indefinitely into the future after suitable repairs are annually carried out at an estimated cost of 40,000. A machinery manufacturer is offering a new machine with the latest technology at 3 lakhs after trading off the old plant for rupees 30,000. The direct cost, then the project cost per unit of the product in rupees will be direct cost 14, indirect labor 12, other variable overheads 12, fixed overheads 20, total 58. The fixed overheads are allocation from other department plus the depreciation of the plant and machinery. The old machine can be sold for 40,000 in the market. The new machine will last 10 years, at the end of which the salvage value will be 20,000. Corporate tax rate is 50%. The tax purpose, the cost of the new machine and the old machine, one is to be depreciated in 10 years. The minimum rate of return expected is 10% post-tax. In the future, the demand for the product will stay at 1,000 units should the new machine be purchased. Ignore tax on capital gains or losses. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడమ్మా? టోటల్ గానీ న్యూ మెషిన్ ని మనం రీప్లేస్మెంట్ ఇస్తున్నామ్మా. రీప్లేస్మెంటే కదా? Yes, sir. రీప్లేస్మెంట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలని చెప్పేసి అనుకున్నాం? Incremental method. ఇంక్రిమెంటల్ అనేది గుర్తు రావాలి. ఓకే, ఇక్కడ క్యాష్ అవుట్ ఫ్లోస్ కన్సిడర్ చేసేటప్పుడు కొత్త మెషిన్ కాస్ట్ అని చెప్పాడమ్మా? 3 lakhs, the latest technology. 3 lakhs. అది ఓల్డ్ మెషిన్ ఇచ్చేసాక, ఓల్డ్ మెషిన్ ఇవ్వక ముందా? Old machine ఇచ్చేసాక. ఓకే, ఎందుకంటే అక్కడ పక్కన ఏం చెప్పాడు? ఆఫ్టర్ ట్రేడింగ్ ఆఫ్ ద ప్లాంట్ ఫర్ 30,000. ఓల్డ్ మెషిన్ ని మనం 30,000 రూపాయలకి ఇచ్చేసాక మనకు అయ్యే కాస్ట్ ఎంత అంటే 3 లక్షలు. అంతే కదమ్మా? Yes, sir. ఇప్పుడు అవుట్ ఫ్లో కింద ఎంత కన్సిడర్ చేయాలి? క్యాష్ అవుట్ ఫ్లో. 3 lakhs. క్యాష్ అవుట్ ఫ్లో ఎంత కన్సిడర్ చేయాలి? 3 lakhs, sir. 3 lakhs, 3,30,000. 3 lakhs. కాస్ట్ ఆఫ్ మెషిన్ వచ్చేసరికి 3,30,000 మైనస్ ఓల్డ్ మెషిన్. ఓల్డ్ మెషిన్ ఎంత? 30,000. 30,000 ట్రేడ్ ఆఫ్. ఓల్డ్ మెషిన్ ట్రేడ్ ఆఫ్, అంతే కదమ్మా? Yes, sir. సో తీసేస్తే ఎంత వస్తుంది? 3 lakhs.
3 lakhs. Cash outflow, net cash outflow. Net cash outflow ఎంత 3 3 lakhs. lakhs. ఇప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే ఏ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తామా? నెట్ క్యాష్ అవుట్ ఫ్లో మీద. నెట్ క్యాష్ అవుట్ఫ్లో మీద క్యాలిక్యులేట్ చేస్తావా? అసలు న్యూ Cost మిషన్ of కాస్ట్ machine. ఎంత? కాస్ట్ ఆఫ్ మిషన్ కాస్ట్ ఆఫ్ మిషన్ ఎంత? 3,30,000. సో 3,30,000 మీద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి డిప్రిసియేషన్ అనేది, అంతేనా కదా? ఎస్ సార్. రైట్. సో ఓల్డ్ మెషిన్ ట్రేడ్ ఆఫ్ 30,000 కాబట్టి 30,000 తోటి కలిపి నేను కాస్ట్ ఆఫ్ ది మెషిన్ తీసుకున్నాను. అందులోంచి ఓల్డ్ మెషిన్ ట్రేడ్ ఆఫ్ అనేది 30,000 తీసాను. సో నెట్ క్యాష్ అవుట్ లో 3 lakhs వచ్చింది. సార్ ఓల్డ్ మెషిన్ యొక్క సాల్వేజ్ వాల్యూ 40,000 ఇచ్చాడు కదా సార్? ఓల్డ్ మెషిన్ యొక్క సాల్వేజ్ వాల్యూ అని చెప్పాడమ్మా? 40,000. మరి 40,000 ఎందుకు తీసుకోలేదు? ట్రేడ్ ఆఫ్ లో 30,000 కదా సార్ ఇచ్చారు మనకి. 30,000 మనం తీసుకుంటున్నాం కాబట్టి 30,000 ఇస్తానంటున్నాడు కాబట్టి వాల్యూ కట్టాడు కాబట్టి ఆ 30,000 నే కన్సిడర్ చేసి మనం ప్రాబ్లం అనేది ఇక్కడ అవుట్ ఫ్లో అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇంకా ఓల్డ్ మెషిన్ 40,000 యొక్క మార్కెట్ వాల్యూ ఏదైతే ఎంత ఉందో అది దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు సార్. నెక్స్ట్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కి సార్ ఈ మెషిన్ కి వెళ్ళడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ చెప్పాడు కదమ్మా? ఎస్ సార్. సో బెనిఫిట్స్ ఏమున్నాయి? డైరెక్ట్ కాస్ట్ తగ్గుతున్నాయి సార్. కాస్ట్ తగ్గుతున్నాయా? ఎలా తగ్గుతున్నాయమ్మా? డైరెక్ట్ కాస్ట్ 10 రూపీస్ తగ్గింది. ఓకే. సో డైరెక్ట్ కాస్ట్ న్యూ మెషిన్ కి కాస్ట్ ఎంత, ఓల్డ్ మెషిన్ కి కాస్ట్ ఎంత? ఓల్డ్ మిషన్ 24 సార్, న్యూ మిషన్ 14. ఓకే. నెక్స్ట్ ఇంకే ఉన్నాయి? డైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ లేబర్ ఎంత మిగులుతుంది? ఓల్డ్ మిషన్ 8 సార్, న్యూ మిషన్ 12. ఓకే. నెక్స్ట్ సార్ న్యూ మిషన్ 12. న్యూ మెషిన్ 12. ఎస్ సార్. ఓల్డ్ మెషిన్ 8. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ న్యూ అదర్ మిషన్ 12. వేరియబుల్ ఓవర్ హెడ్. న్యూ మిషన్ 12, ఓల్డ్ మిషన్ 16. ఓల్డ్ మెషిన్ 16. ఓకే. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనేది టోటల్ కాబట్టి ఇది ఇప్పటి వరకు వేరియబుల్ కదా ఇవన్నీ కూడా. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ లేబర్ ఇవన్నీ కూడా పెర్ యూనిట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది? 38. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ లో అయినా చేంజ్ చెప్పాడు పని? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ లో చెప్పాడు సార్. ఎంత చెప్పాడమ్మా? ఓల్డ్ మిషన్ 16, న్యూ మిషన్ 20 సార్. ఓల్డ్ మెషిన్ 16, న్యూ మిషన్ 20. న్యూ మెషిన్ 20 అమ్మా? ఎస్ సార్. సో నార్మల్ గా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనేది ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పెర్ యూనిట్ ఇచ్చాడు కదమ్మా? అమ్మా వినిపిస్తుందా? ఎస్ సార్. సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పెర్ యూనిట్ ఇక్కడ 16 ఇచ్చాడు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పెర్ యూనిట్ అనేది ఇక్కడ ఎంత ఇచ్చాడు? 20. సో టోటల్ గా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనేది మనకి డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఫిక్స్డ్ ఓవర్ హెడ్ జనరల్ గా చేంజ్ అవుతుందా అంటే చేంజ్ అయితే టోటల్ వాల్యూలో చేంజ్ అవుతుంది కానీ పెర్ యూనిట్ చేంజ్ చెప్పాడు ఇక్కడ. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ వేరియబుల్ ఇక్కడ వరకు చూసుకుంటే కనుక ఎంత చేంజ్ అవుతుందమ్మా? ఇక్కడ 38 సార్, న్యూ. 38. ఇక్కడ 48. 48.
సో నార్మల్ గా ఎంత పర్ యూనిట్ చేంజ్ అవుతుంది? 10. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ మాట్లాడుకోం కాబట్టి మిగిలిన అన్ని పర్ యూనిట్ తీసుకుంటున్నాను. సో ఒక పర్ యూనిట్ చేంజ్ ఎంత అంటే సేవింగ్ ఎంత? సేవింగ్ ఇన్ పర్ యూనిట్ అంటే ఎంతమ్మా? 10 rupees. 10 రూపీస్. ఓకే, సో పర్ యూనిట్ నాకు 10 రూపీస్ ఇది వచ్చిందమ్మా, సేవింగ్స్ అనేది వచ్చింది, అంతే కదా? Yes, sir. రైట్. సో క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు సేవింగ్స్ పర్ యూనిట్ ఎంత? 10. 10. ఎన్ని యూనిట్స్ అని చెప్పాడమ్మా? 10,000 units, sir. 10,000 యూనిట్స్ చెప్పాడు. అంటే ఎంతమ్మా? 1 lakh. 1 lakh. ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ గురించి చెప్తూ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఆర్ అలొకేటెడ్ ఫ్రమ్ ది అదర్ డిపార్ట్మెంట్స్ ప్లస్ డిప్రిసియేషన్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ మిషనరీ అని చెప్పాడమ్మా. మా అర్థమైందా? Yes, sir. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అలొకేటెడ్ ఫ్రమ్ ది అదర్ డిపార్ట్మెంట్స్ అన్నాడు. అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరే డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చే అలొకేషన్ అంట. అలొకేషన్ మనం కన్సిడర్ చేస్తామా? చేయకూడదు, sir. సో చేయకూడదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయలేదు, కన్సిడర్ చేయలేదు. ఒకవేళ కన్సిడర్ చేయాల్సి వచ్చినా ఇక్కడ మనం ఏం చేయాలి, పర్ యూనిట్ ఇక్కడ వాల్యూ అనేది సేవింగ్స్ పర్ యూనిట్ చేసాము. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వచ్చేసరికి టోటల్ వాల్యూ కనుక్కొని ఆ టోటల్ వాల్యూ లోంచి ఇది మన నార్మల్ గా 16 పర్ యూనిట్ అన్నాడు కదా, అలాంటప్పుడు ఓల్డ్ మిషన్ లో మనం ఎన్ని యూనిట్స్ ప్రాసెస్ చేసామో అక్కడ 16 పర్ యూనిట్ తీసుకుని, న్యూ దాంట్లో మనం ఎన్ని ప్రాసెస్ చేసామో అక్కడ 20 పర్ యూనిట్ తీసుకుని టోటల్ వాల్యూస్ ని మనం డిఫరెన్స్ చూడాలమ్మా. ఓకేనా? Yes, sir. రైట్. కానీ ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అంటే ఇందులో ఏమున్నాయని చెప్పాడు, అలొకేషన్స్, డిప్రిసియేషన్ అన్నాడు. మనం అలాగే డిప్రిసియేషన్ సెపరేట్ గా చూస్తాము, అలొకేషన్స్ మనం కన్సిడర్ చేయము. కాబట్టి ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఏం చేయలేదు, నేను కన్సిడర్ చేయలేదు. ఓకే, Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? 10,000 units are normally produced. It is expected that old machine can be used indefinitely into the future after suitable repairs are annually carried out at estimated cost of 40,000 అన్నాడు. అంటే ఎవ్రీ ఇయర్ 40,000 కనుక మనం ఖర్చు పెడితే మనం ఏం చేయొచ్చమ్మా, పాత మెషిన్ కంటిన్యూ చేయొచ్చా? Yes, sir. ఇప్పుడు మనం కొత్త మెషిన్కి వెళ్ళిపోతున్నాం అంటే పాత మెషిన్ వాడుతున్నట్ట వాడినట్టు, sir. Saving. అంటే సేవింగ్ ఇన్ రిపేర్ కాస్ట్. సేవింగ్స్ ఇన్ రిపేర్ కాస్ట్ ఎంత? 40,000. సో 40,000 టోటల్ చేస్తే 1,40,000. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయమ్మా? ఇదంతా కూడా సేవింగ్సే కదా, ఇంకా ఖర్చులు ఏమి అడిషనల్ గా కొత్త మెషిన్ వల్ల లేవు. కొత్త మెషిన్ వల్ల వచ్చే సేవింగ్స్ నే మనం డైరెక్ట్ గా క్యాష్ ఇన్ఫ్లోస్ కింద కన్సిడర్ చేసాం. ఇంకొకటి ఏమొస్తుంది ఇక్కడ, పీబీడిటీ అవుతుంది ఇది. సో మైనస్ ఏమవుతుందమ్మా, డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే ఓల్డ్ మెషిన్ డిప్రిసియేషన్ ఎంత? Depreciation. మనం ఏం డిప్రిసియేషన్ తీసుకోవాలి, ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్ ఇక్కడ తీసుకోవాలి. Yes, sir. ఓల్డ్ మెషిన్ డిప్రిసియేషన్ ఎంత? Book value 60,000, sir. బుక్ 60,000. వాల్యూ 60,000. సాల్వేజ్ వాల్యూ అని చెప్పాడా? Salvage value చెప్పలేదు, sir. సో సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ది ఓల్డ్ మెషిన్ అనేది 10 years తర్వాత ఏమీ చెప్పలేదు కాబట్టి అక్కడ ఏమవుతుంది, 0. సో కాబట్టి ఇక్కడ 60,000 మైనస్ 0 డివైడెడ్ బై 10 అంటే ఎంత డిప్రిసియేషన్? 6,000. మరి న్యూ మెషిన్ యొక్క డిప్రిసియేషన్ ఎంత? న్యూ మెషిన్ డిప్రిసియేషన్ ఎంత తీసుకోవాలి అంటే కాస్ట్ ఎంత తీసుకోవాలి? 3,30,000. 3,30,000 మైనస్ సాల్వేజ్ వాల్యూ ఎంత? 20,000. 20,000 డివైడెడ్ బై 10 years అంటే ఎంత? 31,000. 31,000. సో ఇంక్రిమెంటల్ వాల్యూ ఎంత? 25,000. ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్ అంటే ఎంతమ్మా? 25,000. సో డిప్రిసియేషన్ ఇంక్రిమెంటల్ 25,000. ఓకే, సో తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 1,15,000. 1,15,000 మైనస్ ట్యాక్స్ at the rate of
50%. ఎంతమ్మా? 57,500. 57,500 తీసేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 57,500. ప్లస్ డిప్రిసియేషన్ 25,000. సో టోటల్ వేస్తే 82,500. 82,500. ఏంటిది? Net cash inflows. క్యాష్ ఇన్ఫ్లో, ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లో, Incremental cash inflows. Yes. ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లో. సో మనకి ఈ ఎన్నేళ్ళు వస్తాయమ్మా? ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎన్నేళ్ళు వస్తుంది? 1 to 9 years, sir. 1 to 9 years. ఎంత? 82,500. నెక్స్ట్ 10 years, 10th year మన క్యాష్ లో, టెర్మినల్ క్యాష్ లో ఎంత వస్తుందమ్మా? 20,000, sir. 82,500 ప్లస్ 20,000. 20,000 అంటే ఎంత? 1,02,500. 1,02,500. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఏమో 1 to 9 years కి, ఇదేమో 10th year కి. ఎంత అవుతుందమ్మా? ఎట్ ద రేట్ ఆఫ్ ఏ రేట్ దగ్గర? 10%. 10%. Nine years ki 5.759 అవుతుంది, sir. 5.75. 5.759. ఓకే, ఇక్కడ ఓన్లీ 10th year వస్తుందమ్మా. Yes, sir. .3854. 0.3854. 55. ఓకే. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎంత? 4,75,118. ఓకే. $39,513. 39,513. ఓకే. టోటల్ లెస్ ఎంతమ్మా? 5,14,631. ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకే, మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అవుట్ఫ్లోస్ ఎంతమ్మా? 3 lakhs, sir. 3 lakhs. సో తీసేస్తే 2,14,631. 2,14,631. ఓకే, ఇది ఎన్పివి. అంటే ఈ ప్రాజెక్ట్ లో మన రిటర్న్ అనేది ఎంతకంటే ఎక్కువ ఉందమ్మా? 10% కన్నా ఎక్కువ ఉంది, sir. 10% కంటే ఎక్కువ ఉంది, అందుకనే ఎన్పివి పాజిటివ్ వచ్చింది. అంతే కదా? Yes, sir. రైట్. సో అసలు ఈ ప్రాజెక్ట్ లో ఎంత రిటర్న్ ఉండొచ్చమ్మా? ఈ ప్రాజెక్ట్ లో ఎంత రిటర్న్ ఉన్నది అని చెప్పేసానంటే ఎంత చెప్పగలమమ్మా? 10% కంటే ఎక్కువ, అంతేనా? Yes, sir. రైట్. ఎక్కడైతే ఎన్పివి 0 అయిపోతుందో ఆ రిటర్న్ అనేది మనకి ప్రాజెక్ట్ లో ఉన్నదని చెప్పచ్చా? Yes, sir. ఇక్కడ సపోజ్ ఒక 20% దగ్గర మనం డిస్కౌంట్ చేసాం అనుకోమ్మా, ఇక్కడ వాల్యూ అనేది ఎన్పివి 0 అయింది అనుకో, అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ ఫ్లోస్ రెండు ఈక్వల్ అయిపోయినాయి అనుకో, అక్కడ ఏమవుతుంది? NPV present రిటర్న్ వస్తుంది, sir. ఎన్పివి అనేది 0 అవుతుంది, అంతే కదా? Yes, sir. ఎన్పివి 0 అవుతుంది. ఒకవేళ ఎన్పివి ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే కనుక, అంటే ఇక్కడ ఏ రేట్ దగ్గర అయితే డిస్కౌంట్ చేసామో ఆ రిటర్న్ అనేది మనకి ఏమున్నట్టమ్మా? మన ఆ రిటర్న్ అనేది మన ప్రాజెక్ట్ లో ఉన్నట్టు, అంతే కదమ్మా? Yes, sir. రైట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఐఆర్ఆర్ అంటారమ్మా. ఏమంటారు? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎక్కడైతే ఎన్పివి 0 అవుతుందో అంత రిటర్న్ అనేది ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి వస్తుంది అని చెప్పేసి మనం చూసుకుంటామమ్మా. ఓకే, అర్థమైందా? Yes, sir. రైట్. అంటే ఇక్కడ ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే అక్కడ ఎన్పివి 0 అవుతుందో చూసుకుంటే ఆ రిటర్న్ అనేది మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నుంచి మనకు వస్తున్నట్టు. ఓకే, అర్థమైందా? Yes, sir. Yes, sir. అర్థమైంది. రైట్. సో ఆ రిటర్న్ అనేది మనకి ప్రాజెక్ట్ నుంచి వస్తున్నప్పుడు మనకు మన ఎక్స్పెక్టేషన్ అనేది ఇక్కడ 10% అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది?
అక్కడ మనకి ఐఆర్ఆర్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్న రిటర్న్ ఎంత అంటే ఈ ప్రాజెక్ట్ లో ఉన్న రిటర్న్ ఐఆర్ఆర్ అనేది మనం ఎన్పివి 0 అయిన దగ్గర తీసుకుంటాం. అప్పుడు మనం అప్పుడు మనం దేంతో కంపేర్ చేసినప్పుడు సపోజ్ ఒక 22% ఎంత వచ్చింది అనుకోమ్మా, అందులో అది మన కాస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత 10% తో కంపేర్ చేస్తే, అందుకంటే సర్ప్లస్ లోనే ఉన్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందమ్మా ఆ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని మనం డెసిషన్ తీసుకోవచ్చు. అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. సో ఐఆర్ఆర్ అనేది కూడా కొత్త కాన్సెప్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ లో ఎంతైతే క్యాష్ ఫ్లోస్ ఉన్నాయో మనకి రిటర్న్ వస్తుందో ఆ రిటర్న్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఐఆర్ఆర్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ నిర్మల్. ఎస్ సార్. ఇప్పుడు నువ్వేనమ్మా అయింది, నువ్వే చెప్పావా? ఎస్ సార్, నేనే చెప్పాను. ఓకే. లోకేష్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. ఐఆర్ఆర్ అంటే ఏంటి? వేర్ ఎన్పివి ఈజ్ ఈక్వల్ టు 0, దట్ రేట్ ఆఫ్ రిటర్న్. వేర్ ఎన్పివి ఈక్వల్స్ టు 0. ఎన్పివి ఎక్కడైతే 0 అవుతుందో దాన్ని మనం ఐఆర్ఆర్ అని చెప్పేసి చెప్పచ్చు. అంటే ఐఆర్ఆర్ మీనింగ్ ఏంటి అంటే మినిమం ఆ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ చేయాలి సార్. మినిమం ఆ రేట్ ఆఫ్ రిటర్న్ ఎర్న్ చేయాలనేది మనం టార్గెటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ మన డబ్ల్యూఎస్సిసి. అంటే ఈ ప్రాజెక్ట్ లో ఎంత రిటర్న్ ఉన్నది, మనకు ఈ ప్రాజెక్ట్ లో ఎంత రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం 10% డిస్కౌంట్ చేసి ఇక్కడ సర్ప్లస్ వస్తుందని చెప్పేసి అని అంటున్నాం, అంతే కదా? కానీ అసలు ప్రాజెక్ట్ లో ఎంత రిటర్న్ ఉంది అని చెప్పేసి అని తెలుసుకోవాలనుకో, ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ మనకి 5,14,631 వస్తుంది. నువ్వెంత ఇన్వెస్ట్ చేస్తే 3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, అంతే కదమ్మా? మరి అలాంటప్పుడు ఈ 3 లక్షలు ఇన్వెస్ట్ చేసి మనం 5,14,631 రూపాయలు సంపాదించాలంటే 10 years లో ఏ రేట్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆ డబ్బులు వస్తాయి? అప్పుడు ఐఆర్ఆర్ యూజ్ చేయాలి. అదే నథింగ్ బట్ ఐఆర్ఆర్. ఆ రిటర్న్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే దాన్ని ఐఆర్ఆర్ అంటారమ్మా. అర్థమైందమ్మా? సో ఆ ఐఆర్ఆర్ ని మనం ఎక్స్పెక్టెడ్ రేట్ తో కంపేర్ చేసుకుంటే అక్కడ మనకి డెసిషన్ అనేది వస్తుంది, ఐఆర్ఆర్ డెసిషన్. అంతేనా కదా? అర్థమైందమ్మా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, ప్రాబ్లం లేదు. అర్థమైంది సార్. ఓకే. ఐఆర్ఆర్ అంటే నథింగ్ బట్ ఇన్హెరెంట్ రిటర్న్ ఇన్ ద ప్రాజెక్ట్. రిటర్న్ ఇన్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నుంచి ఎంతైతే రిటర్న్ వస్తుందో దాన్ని ఐఆర్ఆర్ అంటారు. అర్థమైందమ్మా? రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఎంతమ్మా? 18. చదువమ్మా. X Limited has a machine having an additional life of 5 years, which cost 10 lakhs and has a book value of 4 lakhs. A new machine costing 20 lakhs is available. Though its capacity is the same as that of the old machine, it will mean a saving in variable cost to the extent of 7 lakhs per annum. The life of the machine will be 5 years, at the end of which it will have a scrap value of 2 lakhs. The rate of income tax is 40%, and X Limited policy is not to make an investment if the yield is less than 12% per annum. The old machine, if sold today, will realize 1 lakh. It will have no salvage value if sold at the end of 5th year. Advise X Limited whether or not the old machine should be replaced. Capital gain is tax free. Ignore income tax saving on additional depreciation as well as on loss due to sale existing machine. Will it make any difference if the additional depreciation and gain on sale of old machine is also subject to same tax at the rate of 40%? And the scrap value of the new machine is 3 lakhs. Okay. So ఇది ఏ డెసిషన్ అమ్మా? రీప్లేస్మెంట్ సార్. రీప్లేస్మెంట్ మనం ఏం చేయాలి? ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. సో ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ చేసి డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అనేవి మనం ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏమడుగుతున్నాడు, ఏమడిగాడమ్మా?
replacement edition. Advise whether or not the old machine should be replaced. రీప్లేస్ చేయాలా లేదా అనేది అడిగాడు ఫస్ట్ క్వశ్చన్. Yes, sir. ఆ తర్వాత ఇంకొక పాయింట్ అడిగాడు, తర్వాత దాన్ని చేద్దాం. ఓకే రైట్. సో Yes, sir. ఫస్ట్ రీప్లేస్ చేయాలా లేదా అని డెసిషన్ చూస్తే కనుక మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదమ్మా. సో ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి? Cash outflows. క్యాష్ అవుట్ ఫ్లోస్. ఏ క్యాష్ అవుట్ ఫ్లోస్ కావాలి? ఇంక్రిమెంటల్ Cash outflows. రీప్లేస్మెంట్ డెసిషనే కదా, ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ ఫ్లోస్ కావాలి. ఓకే. Yes, sir. కాస్ట్ ఆఫ్ ది మెషిన్, కాస్ట్ ఆఫ్ న్యూ మెషిన్ ఎంత? 20 lakhs. ఎంతమ్మా? 20 lakhs, sir. 20 lakhs. రైట్. మైనస్ సేల్ ఆఫ్ ఓల్డ్ మెషిన్. ఓల్డ్ మెషిన్ సేల్ చేస్తే ఎంత వస్తుంది? ఓల్డ్ మెషిన్ 1 lakh, sir. ఎంత ఇప్పుడమ్మా? 1 lakh, sir. 1 lakh. తీసేస్తే మనకి నెట్ అవుట్ ఫ్లో ఎంత? 19 lakhs. ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ ఫ్లో. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లో. సో ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఏమున్నాయమ్మా? Variable cost saving 7 lakhs per annum. వేరియబుల్ కాస్ట్ సేవింగ్ ఎంత? 7 lakhs. 7 lakhs వేరియబుల్ కాస్ట్ సేవింగ్ అంట. అంతేనా? ఇదేనా ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్. రైట్. సో మైనస్ ఇంకే ఇందులోంచి డిప్రిసియేషన్ గురించి ఏమైనా చెప్పాడా? ఎస్ సార్. ఎంత డిప్రిసియేషన్? 20 lakhs minus new machine 360 sir. ఎంతమ్మా? New machine 360. సో క్వశ్చన్ లో సార్ చూస్తే కనుక capacity is same as that of the old machine. It will mean savings in variable cost to the extent of 7 lakhs per annum. The life of the machine will be 5 years, at the end of which it will have a scrap value of 2 lakhs. The rate of income tax is 40%, and X Limited policy not to make an investment if the yield is less than 12% per annum. Old machine is sold today, will realize the rupees 1 lakh. It will have no salvage value if sold at the end of the 5th year. Advise X Limited whether or not the old machine should be replaced. Capital gains is tax free, and ignore income tax saving on additional depreciation as well as on the loss or due to sale of existing machine. Ma అర్థమైందా? ఇక్కడ డిప్రిసియేషన్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? అసలు మనం డిప్రిసియేషన్ ని కన్సిడర్ చేసేదే దేనికోసం? ట్యాక్స్ కోసం. ట్యాక్స్ కోసం. కానీ వీడేమంటున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ అడిషనల్ డిప్రిసియేషన్ యాజ్ వెల్ యాజ్ లాస్ డ్యూ టు సేల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెషిన్ రెండింటిని ఇగ్నోర్ చేయమన్నాడు. ఇప్పుడు డిప్రిసియేషన్ గురించి కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? నో సార్. సో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా డిప్రిసియేషన్ ని మైనస్ చేయడం మళ్ళీ యాడ్ చేయడం అలాంటి అవసరం ఉందా? ఇంకేది అవసరం లేదమ్మా. కన్సిడర్ చేయొద్దు అన్నాడు కాబట్టి. ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 40%. 40% అంటే ఎంత? 2,80,000. 2,80,000. సో తీసేస్తే 4,20,000. 4,20,000. ఓకే అమ్మా, ఇగ్నోర్ ఇన్కమ్ ట్యాక్స్ అంది డిప్రిసియేషన్ అది అన్నాడు కదా, అది స్టార్ మార్క్ వేసుకున్నామా. అంటే జనరల్ గా మనం క్వశ్చన్ లో హైలైట్ పాయింట్స్ అన్ని కూడా స్టార్ మార్క్ లేదు కానీ ఏదో ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ కానీ చేసుకుంటే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం చదివేటప్పుడు నీట్ గా చదువుకునేటప్పుడు మనం ఏం చేయాలి? అండర్లైన్ చేయడం, స్టార్ మార్కులు చేసుకోవడం అలవాటు చేసుకోండమ్మా. సో పాయింట్ మనం ఎగ్జామ్ లో ప్రెసెంట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మర్చిపోతూ ఉంటాం, అలానే మర్చిపోకుండా పాయింట్ అనమాట. రైట్. సో క్యాష్ ఇన్ఫ్లో 4,20,000. సో ఇది ఎన్నాళ్ళు వస్తుందమ్మా? 4 years. 1 to 4 years. 4,20,000. 5th year? 5th year 1 lakh వస్తుంది సార్ ఎక్స్ట్రా. 5th year ఎంత వస్తుందమ్మా? 5,20,000. 2 lakhs. 2 lakhs of scrap which it will have a scrap value of 2 lakhs అని చెప్పాడమ్మా. సో 2 lakhs plus 4,20,000 అంటే 6,20,000 అమ్మా. ఎస్ సార్. 4,20,000 plus 2 lakhs అంటే 6,20,000. ఇదేమో
ఇయర్ ఏమో క్యాష్ ఇన్ఫ్లోస్ తర్వాత ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత ఎట్ ద రేట్ ఆఫ్ వాళ్ళ టార్గెటెడ్ అని చెప్పడమ్మా 12%. చేద్దాం అనుకుంటున్నారు 12% కదా, నాట్ లెస్ దాన్ 12% అన్నాడు అక్కడ, అంటే 12% అర్థం చేద్దాం అనుకుంటున్నారు. సో 1 to 4 years కి యాన్యుటీ ఫ్యాక్టర్ రేట్ ఎంత అవుతుంది, యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 3.037. 3.037. ఓకే, 5th year కి ఎంత అవుతుంది? ఒకసారి ఉండండి. 0.567. 0.567. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎంత? 12,75,686. ఓకే, 3,51,804. సో టోటల్ వేస్తే 16,27,490. ఓకే, ఇది నెట్ క్యాష్ ఇన్ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఎంతమ్మా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్? 19 lakhs. తీసేస్తే మైనస్ 2,72,509 loss. ఎన్పివి నెగిటివ్. ఎన్పివి నెగిటివ్ వస్తే దాని ఆన్సర్ ఏంటమ్మా? Not accepted, sir. Not to accept the project. Okay. తర్వాత will it make any difference అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే సెకండ్ బిట్ అడుగుతున్నాడు, ఇదేమో ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ అడుగుతున్నాడు. సెకండ్ బిట్ ఏమని అడిగాడమ్మా? will it make any difference అని చెప్పేసి అని. with the additional depreciation on new machine and gain on gain on sale of old machine also subject to same tax rate of 40% అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే మనకి చెప్పే చోటు అడిషనల్ డిప్రిసియేషన్ అండ్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మెషిన్ ఇది ఆల్సో సబ్జెక్ట్ టు సేమ్ ట్యాక్స్ రేట్ ఆఫ్ 40% అని చెప్పేసి చెప్పాడు. స్క్రాప్ వాల్యూ ఆఫ్ ది న్యూ మెషిన్ ఈజ్ 3 lakhs అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇంతకమ్మా? Yes, sir. సో ఇక్కడ స్క్రాప్ వాల్యూ అంటే ఎంత వస్తుందమ్మా? 3 lakhs, sir. న్యూ మెషిన్ స్క్రాప్ వాల్యూ ఎంత? 3 lakhs. 3 lakhs. ఓకే, ఓకే. ఇక్కడ ఓల్డ్ మెషిన్ యొక్క సాల్వేజ్ వాల్యూ ఎంత? 0, sir. Nil. 0. ఓకే, రైట్. ఇప్పుడు దీని మీద కూడా ట్యాక్స్ ఉంటుంది కదమ్మా. ఓల్డ్ మెషిన్ బుక్ వాల్యూ ఎంత ఉంది? ఓల్డ్ మెషిన్ సేల్ చేస్తే ఓల్డ్ మెషిన్ మీద కూడా ట్యాక్స్ ఉంది కదా. ఓల్డ్ మెషిన్ బుక్ వాల్యూ ఎంత ఉందమ్మా? 4 lakhs, sir. 4 lakhs బుక్ వాల్యూ ఉంది. ఓకే, అందులోంచి మైనస్ సేల్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ తీసేస్తే 3 lakhs ఏమవుద్దమ్మా? మా ఓల్డ్ మెషిన్ కూడా సేల్ చేస్తాం కదా. ఓల్డ్ మెషిన్ బుక్ వాల్యూ అంతా 4 lakhs. ఇప్పుడు సేల్ వాల్యూ ఆఫ్ ది ఓల్డ్ మెషిన్ 1 lakh సేల్ చేస్తే క్యాపిటల్ లాస్ ఎంత అవుతుంది? 3 lakhs. 3 lakhs. దీని మీద ట్యాక్స్ సేవింగ్ ఎంతమ్మా? ట్యాక్స్ సేవింగ్ వస్తుంది కదా. Yes, sir. 1,20,000. 1,20,000. రైట్. సో ట్యాక్స్ సేవింగ్ వచ్చేసరికి 1,20,000 అంతే కదమ్మా. Yes, sir. రైట్. సో ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే క్యాష్ అవుట్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక న్యూ మెషిన్ కాస్ట్ ఎంత? కాస్ట్ ఆఫ్ న్యూ మెషిన్ 20 lakhs. 20 lakhs మైనస్ సేల్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ 1 lakh. 1 lakh. సో తీసేస్తే 19 lakhs అవుతుంది.
దీంట్లోంచి ఏం మైనస్ చేయాలి? ట్యాక్స్ సేవింగ్ కూడా మనకి ఇన్ఫ్లోయే కదా. Yes, sir. సో ట్యాక్స్ సేవింగ్ ఎంత? 1,20,000 తీసేస్తే 17,80,000. మరి ట్యాక్స్ అక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకో, గెయిన్ వచ్చింది అనుకో, ట్యాక్స్ అవుట్ఫ్లో కింద చూపిస్తాం, అంతే కదమ్మా? Yes, sir. అవుట్ఫ్లోస్ కి యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి దాని మీద ట్యాక్స్ సేవింగ్ వస్తుంది కాబట్టి ట్యాక్స్ సేవింగ్ ఏం చేశాను? Minus. అవుట్ఫ్లోకి మైనస్ చేశాను అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్. క్యాష్ ఇన్ఫ్లోస్ ఇక్కడ వేరియబుల్ కాస్ట్ సేవింగ్ ఎంత? 7 lakhs. 7 lakhs. ఇప్పుడు డిప్రిసియేషన్ ఉందా లేదా దీనికి ఇంపాక్ట్? ఉంది సార్. డిప్రిసియేషన్ ఎలా వస్తుంది? ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓల్డ్ మెషిన్ యొక్క డిప్రిసియేషన్ ఎంత? 4 lakhs by 5, sir. 80,000. 4 lakhs divided by 5 అంటే స్క్రాప్ జీరో, స్క్రాప్ వాల్యూ. ఓకే, అదే ఓల్డ్ మెషిన్ కంటిన్యూ చేస్తే స్క్రాప్ వాల్యూ జీరో అన్నాడు కాబట్టి 80,000. నెక్స్ట్ న్యూ మెషిన్ డిప్రిసియేషన్ ఎంత? 20 lakhs minus 3 lakhs by 5. 20 lakhs minus 3 lakhs divided by 5 అంటే ఎంత అవుతుందమ్మా? 3,40,000. 3,40,000. సో ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్ ఎంత? 2,60,000. 2,60,000. సో ఈ వేరియబుల్ కాస్ట్ సేవింగ్స్ లోంచి మైనస్ ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్ 4,40,000. 2,60,000 తీసేస్తే 4,40,000. 4,40,000. ఇదేమవుతుందమ్మా? PBT PBT. మైనస్ ట్యాక్స్ at the rate of 40%. 40. ఎంత? 1,76,000. 1,76,000. ఓకే, సో తీసేస్తే PAT ఎంత అవుతుందమ్మా? 2,64,000. 2,64,000 ప్లస్ దీనికి మళ్ళీ ఏం యాడ్ చేస్తాం? డిప్రిసియేషన్ యాడ్ చేస్తాం. ఎంత? 2,60,000. ఎంత అవుతుంది? 5,24,000. 5,24,000. 24,000. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ వస్తుందమ్మా ఇలా మనకి? 4 years. 4 years అంటే 1 to 4 years. ఏంటి? క్యాష్ ఇన్ఫ్లోస్. ఇయర్ క్యాష్ ఫ్లోస్ 5,24,000. ఓకే, ప్రెసెంట్ వాల్యూ ఫిఫ్త్ ఇయర్ ఎంత వస్తుంది? 5,24,000 ప్లస్ ఎంత? 3 lakhs. సాలరీ వాల్యూ ఎంత? 3 lakhs. అంటే ఎంతమ్మా? 8,24,000. 8,24,000. 24,000. ఓకే, రైట్. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 12% దగ్గర ఆల్రెడీ తీసాం కదా. 3.037. 0.567. Present value of cash flows 15,91,571. 15,91,571. 91,571. ఇక్కడ 4,67,559. 4,67,559. 559. అంతే కదమ్మా? 20 lakh. Yes, sir. 20 20 lakh 59,130. 59,130 మైనస్ ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత? 17,80,000. 17,80,000. సో NPV ఎంత అవుతుందమ్మా? 2,79,130. 2,79,130. అంతేనమ్మా? Yes, sir. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ ఏమైంది? NPV పాజిటివ్ వచ్చింది. విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అంటే ఆన్సర్ ఈస్ Yes. yes. Here NPV is positive. In this situation project is acceptable. అర్థమైందమ్మా? Yes, sir. ఓకే, ఇక్కడ ఏమి కన్సిడర్ చేస్తే ఇక్కడికి ఇక్కడ ట్యాక్స్ ఇంపాక్ట్ లేదనుకున్నాం. దేని మీద? డిప్రిసియేషన్ మీద ట్యాక్స్ ఇంపాక్ట్ లేదనుకున్నాం. క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ మీద ట్యాక్స్ ఇంపాక్ట్ లేదనుకున్నాం.
కానీ ఇక్కడ ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది మనకి ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది ఉంది అని చెప్పేసి మనం తీసుకున్నాం, అంతేనమ్మా? ఎస్ సార్. రైట్ అమ్మా, ఒక విషయం నాకు చెప్పు, మనం ఒక విషయం కన్సిడర్ చేసాం లేదో చెప్పమ్మా నాకు. ఇక్కడ ఓల్డ్ మెషిన్ సేల్ చేసినప్పుడు ట్యాక్స్ సేవింగ్ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఎస్ సార్. మరి న్యూ మెషిన్ సేల్ చేసినప్పుడు దాని మీద ట్యాక్స్ ఇంపాక్ట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు? డైరెక్ట్ గా 3 lakhs ఎందుకు తీసేసుకున్నావు నువ్వు? ఇక్కడ ఓన్లీ ఓల్డ్ మషిన్ గెయిన్ కన్సిడర్ చేయమన్నాడు సార్. న్యూ ఓల్డ్ మెషిన్ గైనా ట్యాక్స్ కన్సిడర్ చేయమన్నాడా? ఎస్ సార్. అలా చెప్పాడా? సేల్ ఆఫ్ ఓల్డ్ మెషిన్ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు సేమ్ ట్యాక్స్ రేట్ ఆఫ్ 40% అని అన్నాడు, అంతేనమ్మా? ఎస్ సార్. ఓకే. ఒకవేళ న్యూ మెషిన్ కూడా ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఆల్సో ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 40% అన్నాడు అనుకోమ్మా, అప్పుడు ఏమవుద్ది చెప్పమ్మా? అప్పుడు గెయిన్ ఎలా వస్తుంది, గెయిన్ ఆర్ లాస్? అప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? 10th ఇయర్ కి బుక్ వాల్యూ ఆఫ్ ది మెషిన్ ఎంత అవుతుందమ్మా? 10th ఇయర్ కి బుక్ వాల్యూ ఆఫ్ ది మెషిన్, బుక్ వాల్యూ ఆఫ్ ది న్యూ మెషిన్ ఎంత? ఎవ్రీ ఇయర్ 3,40,000 చొప్పున 5 years డిప్రిసియేషన్ తీసే 3 lakhs ఉంటుంది సార్. ఎంతమ్మా? 3 lakhs ఉంటుంది సార్. ఓకే, అది బుక్ వాల్యూ. నువ్వు ఎంతకు సేల్ చేసావు? 3 lakhs. నీకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఉందా? నో సార్. ప్రాఫిట్ ఆర్ లాస్ లేనప్పుడు ట్యాక్స్ ఇంపాక్ట్ అయినా ఉంటుందా? నో సార్. రైట్, అర్థమైందమ్మా? ఎస్ సార్. ఒకవేళ వాల్యూ కనుక సపరేట్ గా వేరే ఇచ్చేయడం అంటే కనుక అప్పుడు ఏం చేయాలి? క్యాలిక్యులేట్ చేయాలి సార్. ఓకే, రైట్. నెక్స్ట్ ఆఫ్ చేసామ్మా. కౌశిక్ జైన్ సార్. మా అర్థమైందమ్మా సోఫార్? ఎస్ సార్. ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. రైట్. సో ప్రాబ్లం నెంబర్ 19 చదువమ్మా. Given a required after tax return of 10%, tax on both ordinary and capital gains at the rate 50%, state line method of depreciation and following information decide whether machine should be replaced. Purchase price 40,000, installation cost 8,000, increase in working capital 10,000, book salvage value of new machine 8,000, cash salvage value of new machine in 4 years 14,000, annual cash savings before depreciation tax 16,000, cash salvage value of old machine today 20,000, cash salvage value of a machine in 4 years 4,000, current book value of old machine is 16,000, service life of both machine is 4 years. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? ఇదే డెసిషన్ రీప్లేస్మెంటే కదా. సో రీప్లేస్మెంట్ అన్నప్పుడు మనకి ఏం అనాలిసిస్ చేయాలి మనం? Incremental cash flow. ఇంక్రిమెంటల్ క్యాలిక్యులేట్ చేయాలి. అసలు ఏం అడిగాడు క్వశ్చన్? వెదర్ మెషిన్ షుడ్ బి రీప్లేస్డ్ అని అన్నాడు. ఈ మెథడ్ ఆ మెథడ్ అని చెప్పాడా? No sir. చెప్పలేనప్పుడు మనం ఏ మెథడ్ ఫాలో అవుతాం? ఎన్పివి ఫాలో అవుతాం. సో కాబట్టి ప్రాబ్లం నెంబర్ 19 లో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లోస్, కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్ ఎంతమ్మా? 40,000. ఇంకేమైనా ఖర్చులు ఉన్నాయా? Installation cost sir. ప్లస్ ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎంత? 8,000. 8,000. Next working capital introduce చేశాడు సార్. ఓకే. టోటల్ కాస్ట్ ఆఫ్ మెషిన్ ఎంత? 48,000. కాస్ట్ ఆఫ్ న్యూ మెషిన్ 48,000. 48,000. ఇంకా అవుట్ఫ్లోస్ ఏమున్నాయి? Increase in working capital sir. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. 10,000. ఇప్పుడు ఇనిషియల్ ఇయర్ లో వర్కింగ్ క్యాపిటల్ ఎలా తీసుకుంటాం? అవుట్ఫ్లో కింద తీసుకుంటాం సార్. మరి తర్వాత దీని ఇంపాక్ట్ ఏం చేస్తాం? వర్కింగ్ క్యాపిటల్ ఇంపాక్ట్ నెక్స్ట్ టెర్మినల్ లాస్ట్ ఇయర్ లో మళ్ళీ ఇన్ఫ్లో కింద యాడ్ చేస్తాం సార్. యాడ్ చేస్తాం. టెర్మినల్ క్యాష్ ఫ్లో కింద ఇన్ఫ్లో కింద యాడ్ చేస్తాం. రైట్. ఫస్ట్ ఇనిషియల్ అవుట్ఫ్లో కాబట్టి 10,000 మైనస్ యాడ్ చేసాను, అవుట్ఫ్లోస్ కి యాడ్ చేశాను. టోటల్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత? 58,000.
రైట్. నెక్స్ట్ salvage value of old machine మైనస్ సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ 20,000. 20,000. దీని మీద ట్యాక్స్ ఇంపాక్ట్ అన్న ఇచ్చాడా? Yes sir. ఎంత ట్యాక్స్ Tax on ఇంపాక్ట్? both ordinary and capital gains అన్నాడు సార్. ఓకే, క్యాపిటల్ గెయిన్స్ మీద కూడా మనకి ట్యాక్స్ ఉంది కాబట్టి ఇక్కడ సేల్ ఆఫ్ ఓల్డ్ మెషిన్ 20,000. బుక్ వాల్యూ ఎంతమ్మా? Book value 16,000 సార్. 16,000 తీసేస్తే 4,000 capital gain. గెయిన్ మీద ఏమొస్తుంది? Tax ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50%. 50%. 2,000. ఇది మనకి అవుట్ఫ్లో ఇన్ఫ్లో? Outflow సార్ ఇది. అవుట్ఫ్లో. సో అవుట్ఫ్లో అంటే ఏమవుతుంది? అవుట్ఫ్లోస్ కి యాడ్ అవుతుంది సార్. ప్లస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50% అంటే ఎంతమ్మా? 2,000. రైట్. ఇక్కడ 58,000 నుంచి 20,000 మైనస్ అయితే 38,000 ప్లస్ 2,000 అంటే 40,000. ఇదేంటిది? ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లోస్. Yes sir. అంతే కదమ్మా? Yes sir. రైట్. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఏమున్నాయమ్మా? Annual cash savings sir before depreciation and taxes 16,000. ఓకే. EBDT, that is savings in cost. ఎంతమ్మా? 16,000. 16,000 Minus depreciation. డిప్రిసియేషన్ అంటే ఏ డిప్రిసియేషన్? Incremental. ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్. ఓకే, ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్. ఓల్డ్ మెషిన్ మీద డిప్రిసియేషన్ ఎంత వస్తుందమ్మా? Old మీద book value 16,000 sir. 16,000 divided by 4 sir. 16,000. సాల్వేజ్ వాల్యూ ఎంత ఉందా? Minus 4. 16,000 minus 4,000 divided by 4. ఓకే, అంటే ఎంత? 3,000 sir. 3,000. న్యూ మెషిన్ మీద డిప్రిసియేషన్ ఎంత? 48,000 minus కాస్ట్ ఎంత తీసుకోవాలి? ఇన్స్టాలేషన్ కాస్ట్ తో కలిపి కాస్ట్ ఆఫ్ న్యూ మెషిన్ అని చెప్పేసి తీసుకోవాలి. 48,000 మైనస్ 8,000 8,000 divided by 4. divided by 4. 10,000 sir depreciation. 10,000. సో Incremental 7,000 sir. ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్ 7,000 అంతే కదమ్మా? Yes sir. సో తీసేస్తే ఎంత? 9,000. 9,000. ఇదేంటిది? ప్రాఫిట్ బిఫోర్ tax. ట్యాక్స్ మైనస్ ట్యాక్స్ Tax at the rate 50%. 50%. 4,500. 4,500. Profit after tax. ఓకే, ప్లస్ Less depreciation. డిప్రిసియేషన్. 7,000. 11,500. క్యాష్ ఇన్ఫ్లోస్, ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ 11,500. Plus sir ఇది 1 to 3 years కే కదా సార్. 4th year కి మళ్ళీ ఫోర్త్ ఇయర్ కి క్యాలిక్యులేట్ చేయాలి. ఫోర్త్ ఇయర్ కి ఏంటి? టెర్మినల్ క్యాష్ ఫ్లోస్. టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏమొస్తాయి? salvage కరెంట్ value ఇయర్ క్యాష్ ఫ్లోస్ 11,500 ప్లస్ plus సాల్వేజ్ వాల్యూ. సాల్వేజ్ వాల్యూ ఎంతమ్మా? ఈ మెషిన్ కి 14,000 సార్. ఓల్డ్ మెషిన్ ది 4,000 ఉంది సార్. ఓకే, ఇంక్రిమెంటల్ సాల్వేజ్ వాల్యూ ఎంత? 10,000 సార్. ఇంక్రిమెంటల్ సాల్వేజ్ వాల్యూ అంటే ఎంత? 10,000. న్యూ మెషిన్ కి ఎంత సాల్వేజ్ వాల్యూ? 14,000. 14,000. ఓల్డ్ మెషిన్ కి 4,000 సార్. 14,000 మైనస్ 4,000. 4,000 10,000. 10,000. ఓకే, ఇక్కడ ఓల్డ్ మెషిన్ సాల్వేజ్ వాల్యూ నుంచి ట్యాక్స్ ఇప్పుడు న్యూ మెషిన్ సేల్ చేసాం అనుకోమ్మా, ట్యాక్స్ Yes, sir. ఉంటుందా? ట్యాక్స్ ఉంటుంది సార్. ఓకే, ఓల్డ్ మెషిన్ సేల్ చేసాం అనుకుందాం. ట్యాక్స్ ఇంపాక్ట్ చూద్దాం. ఓల్డ్ మెషిన్ సేల్ చేస్తే ఎంతకు సేల్ చేస్తామమ్మా? సేల్వేజ్ వాల్యూ అని చెప్పాడు. సాల్వేజ్ వాల్యూ ఓల్డ్ మెషిన్ ది 4,000 చెప్పాడు సార్. 4,000 ఇక్కడ చెప్పాడు, ఇక్కడ తీసుకున్నాం. సో మైనస్ బుక్ వాల్యూ ఎంత అవుతుంది? ఎవ్రీ ఇయర్ 3,000 చొప్పున డిప్రిషియేట్ చేస్తే ఎన్ని ఇయర్స్ డిప్రిషియేట్ చేయాలి మనం? 4 years సార్. 4 ఇయర్స్ డిప్రిషియేట్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 4,000 వస్తుంది సార్. నో ఐ మీన్ బుక్ వాల్యూ కూడా ఎంత అవుతుంది? 4,000 అంతే కదా? సో ట్యాక్స్ అనేది గెయిన్ ఆర్ లాస్ అనేది లేదు. సార్. న్యూ మెషిన్ సేల్ చేస్తే కనుక
న్యూ మెషిన్ ని సేల్ చేస్తే కనుక మనకి ఎంత అవుతుందమ్మా? సేల్ వాల్యూ 14,000 సార్. సాల్వేజ్ వాల్యూ 14,000. ఓకే. బుక్ వాల్యూ 8,000 సార్. మైనస్ బుక్ వాల్యూ 8,000. 8,000 తీసేస్తే 6,000 గెయిన్ సార్. 6,000 గెయిన్. గెయిన్ మీద కూడా ఏమొస్తుంది? ట్యాక్స్. మైనస్ ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 50%. 3,000. 50% కదా? ఎస్ సార్. 3,000. సో కాబట్టి ట్యాక్స్ లో ఎంత డిఫరెన్స్ వస్తుంది? 3,000. ఇంక్రిమెంటల్ ట్యాక్స్ ఎంత? 3,000. మైనస్ ఇంక్రిమెంటల్ ట్యాక్స్ 3,000. సో సార్ వర్కింగ్ క్యాపిటల్ ఓకే ప్లస్ వర్కింగ్ క్యాపిటల్. 10,000. వర్కింగ్ క్యాపిటల్ ఎంతమ్మా? 10,000. 10,000 యాడ్ అవుతుంది. ఓకే టోటల్ ఎంత అవుతుంది? 11,500 ప్లస్ 10,000 21,500 మైనస్ 3,000 28,500. 28,500 అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. సో మనకి క్యాష్ ఇప్పుడు మనం ఎన్పివి క్యాలిక్యులేట్ చేద్దాం. 1 to 4 years మనకి క్యాష్ ఫ్లోస్ ఎంత? 1 to 3 years. ఎస్ సార్. ఓకే 4 years 1 to 3 years అంటే ఎంత? 11,500. 4th year కి ఎంత? 28,500. ఇది ఇయర్, ఇది క్యాష్ ఫ్లో. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఏ రేట్ దగ్గర తీసుకోమంటున్నాడమ్మా? 10% సార్. ఎంత? 10%. ఎంత అవుతుందమ్మా యాన్యుటీ ఫ్యాక్టర్? 2.4868. ఎంత? 2.4868. 2.4868. ఇక్కడ 0.683. 0.683. ఓకే 0.683. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 28,598.2. సార్ పైంది ఫస్ట్ టోటల్ చెప్పానా సార్? రిపీట్ గా చెప్పు. 28,598.2. ఓకే సెకండ్ 19,465.5. 19,465.5. టోటల్ చేస్తే 48,063.7. 48,063.7. ఓకే మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఇదేంటి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇది క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత? 40,000. సో తీసేస్తే 8,063.7. ఇది ఎన్పివి. ఎన్పివి ఎలా వచ్చింది సార్? ఎన్పివి పాజిటివ్ వచ్చింది కదమ్మా? పాజిటివ్ వచ్చింది సార్. సో రిప్లేస్ చేయండి సార్. ప్రాజెక్ట్ యాక్సెప్టెడ్ అండ్ మెషిన్ షుడ్ బి రీప్లేస్డ్. అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడతో ఆపుదామమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం 20th ప్రాబ్లం నుంచి రేపటి క్లాస్ లో చేద్దాం. ఓకే రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.